దేవుడు ఏం చెబుతూ ఉన్నారంటే ఆయన శిష్యులకు ఆ తల్లిదండ్రి బాధ చేసినట్లు దేవుడు వాళ్ళని స్వార్థగా బయటకు పంపించేటప్పుడు అనేకమైనటువంటి కాషన్స్ ఇస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. అందులో ఒకటి ఏంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము, బిహోల్డ్ ఐఎమ్ సెండింగ్ యూ అవుట్ as a sheep in the midst of wolves. So be wise as serpents and innocent as doves. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పౌరం వలె నిష్కపటులనై ఉండుడి. అంటే దేవుడు ఏం చెప్తున్నారంటే ఆయన శిష్యులకి తోడేళ్ల మధ్యకు మరి గొర్రెపిల్లలను పంపిస్తే తోడేళ్ళకి గొర్రెపిల్లలకి పడుతుందా? పడదు. గొర్రెపిల్లల్ని పట్టుకొని తింటాయి. కాబట్టి తోడేళ్ల మధ్య గొర్రెలకు పంపినట్లు మిమ్మల్ని పంపిస్తున్నాను కనుక పాములలో వివేకంగా ఉంటాయో ఫాస్ట్గా జారిపోతూ ఉంటాయి. వాళ్ళు అవి ఏదైనా స్మెల్ చేస్తే మనుషులు ఉన్నట్లు. తర్వాత పావురముల వలె నిష్కపటలై ఉండండి. పావురాలు నిష్కపటంగా ఉంటాయి కదా, ఆ రకంగా ఉండండి అని దేవుడు తన శిష్యులకు చెప్తున్నారు. నేను అట్లారా మరొకసారి వాక్యం చూద్దాము. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను, పౌరముల వలె నిష్కపటులునై ఉండుడి అని చెప్పి దేవుడు చెప్పారన్నమాట. శిష్యులకు చెప్పారు.